తిరుప్పావై 19వ పాసురం కుత్తు విలక్కెరియ. ఈ పాసురంలో గోపికలు కృష్ణుని ముందు తమ స్థితిని వినయంగా ఇలా చెప్పుకుంటారు. ఓ కృష్ణా, మాకు గొప్ప జ్ఞానం లేదు, మాకు విశేష సాధనలు లేవు, అయినా మేము నీ శరణు వచ్చాం, మమ్మల్ని నీవే అనుగ్రహించాలి. పదార్థార్థం కుత్తు విలక్కెరియ నాట్యదీపాలు వెలిగినప్పుడు కోట్టుక్కాల్ కట్టిల్ మేల్ అలంకరించిన మంచంపై మెత్తెండ్ర పంచసేనత్తిన్ మేల్ ముదువైన పంచసేనంపై ఏత్తు ఇరున్న ఆసీనుడై ఉన్న అరావముధన్ అమృతస్వరూపుడైన కృష్ణుడు నాం వందోం మేము వచ్చాము భావం సర్వ సౌఖ్యాలలో ఉన్నప్పటికీ భక్తుల పిలుపు వినడానికి సిద్ధంగా ఉన్న కృష్ణుని దగ్గరకు మేము వచ్చాము. లోతైన భావ వివరణ. 1. భగవంతుని కృపే మోక్ష సాధనం. ఈ పాసురం స్పష్టంగా చెబుతుంది, మన ప్రయత్నం పరిమితమే, ఫలితం ఇవ్వేది భగవంతుని కృప మాత్రమే. ఇది వైష్ణవ తత్వంలోని కృపా సిద్ధాంతం. 2. అశక్తిని అంగీకరించడమే నిజమైన శరణాగతి. గోపికలు తమ గొప్పతనాన్ని చెప్పలేదు, తమ సాధనలను ప్రదర్శించలేదు. మేము అశక్తులం అని ఒప్పుకోవడమే నిజమైన శరణాగతి. 3. భగవంతుడు భక్తులకు సులభసాధ్యుడు. కృష్ణుడు రాజసౌఖ్యాలలో ఉన్నప్పటికీ భక్తుల పిలుపుకి స్పందిస్తాడు. ఇది ఆయన సౌలభ్య స్వభావం. 4. భక్తి అంటే హక్కు కాదు, కరుణపై ఆధారం. ఈ పాసురం చెబుతుంది, మాకు ఇది రావాలి అనే హక్కు భావం కాదు, నీవే దయచేయాలి అనే వినయభావమే భక్తి. నేటి జీవితానికి ఆధ్యాత్మిక సందేశం. మన శక్తిపై గర్వం తగదు, భగవంతుని కృపపై సంపూర్ణ విశ్వాసం అవసరం. అహంకారం శరణాగతికి అడ్డంకి, వినయమే భక్తికి అలంకారం. Thank you for watching this video. Please like, share and subscribe our channel friends.